ఇటే టైల్స్ క్లీన్ చేస్తున్నారా మళ్ళీ కొత్త చేస్తున్నారా? వాష్రూమ్ కూడా చూద్దాం. రాదు అడిగినా కానీ నెల్లూరు గుర్తింపు వచ్చింది బాబాయ్. ఇప్పటిదాకా చేసింది ఏంద్రా? వచ్చి మనకి నిదానంగా టైం ఉంది కాబట్టి మధ్యలో ఏ అంతరాయం రాకుండా చేయించండి. టోటల్ మొత్తం ఎన్ని బాత్రూమ్స్ టోటల్? ఇక్కడ 64. అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తారీఖు నుంచి నెల్లూరు నగరంలో బారాషాహీద్ దర్గా వద్ద గల దర్గా దగ్గర రొట్టెల పండగ ప్రారంభోత్సవం. ఈ రొట్టెల పండగకి కాను ఏర్పాట్లన్నీ పర్యవేక్షించేదానికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మనం ప్రభుత్వంలోకి రాగానే స్టేట్ ఫెస్టివల్ మొట్టమొదటి ఫెస్టివల్ ఈసారి రొట్టెల పండగ నెల్లూరు ఈసారి రావడం, అదేవిధంగా ఈ ప్రభుత్వం టెండర్లకి పిలవడం, వాళ్ళందరూ దగ్గర ఇక్కడ మొత్తం అన్ని పనులకు గాను 3,01,36,000 రూపాయలకి టెండర్లు పాడుకొని కాంట్రాక్టర్లు ఇక్కడ పనులు చేయడం ప్రారంభించారు. ఈ పనులని ఇప్పుడే ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఒక 5 రోజుల క్రితం నెల్లూరు జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులందరినీ పిలిచి ప్రెస్ మీట్లో ఈరోజు ఇక్కడ జరుగుతున్న పనుల గురించి వాటన్నిటి గురించి వివరించారు. అదేవిధంగా టెండర్లు వేశారు. అవన్నీ కూడా సక్రమంగా పనులు జరుగుతున్నాయా లేదా అని జనసేన పార్టీ తరఫున ఇప్పుడే వచ్చి పరిశీలించడం జరిగింది. ఎందుకంటే క్రితం గవర్నమెంట్లో వాళ్ళు ఎన్నిసార్లు 5 సార్లు పనులు చేసినా ఇంకా ప్రతిసారి కొత్తగానే రావడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అదేవిధంగా ఈసారి అటువంటి చర్యలేమి జరగకుండా ఇప్పుడే ప్రతి ఘాట్ని పరిశీలించాం. అదేవిధంగా మసీదుని పరిశీలించాం. అదేవిధంగా బారాషాహీద్ దర్గా వద్ద ఇక్కడ నమాజ్ చేసుకునేదానికి ప్రత్యేకంగా ముజూలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాటిని కూడా పర్యవేక్షించి వచ్చాం. అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్లు కూడా పర్యవేక్షించి వచ్చాం. మహిళలకు సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఇక్కడ కూడా బాత్రూమ్లన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రిత ప్రభుత్వంలో పోయిన టైల్స్ను కూడా ఈసారి అన్నిటినీ నాణ్యమైన వస్తువులతో ఈసారి నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇది రాష్ట్ర పండగ. 2014లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించారు. 2014లో 4 లక్షల మంది వచ్చిన ఈ ప్రాంతానికి 2022-23 వచ్చేసరికి సుమారు 20 లక్షల మంది దేశ విదేశాల నుంచి రొట్టెల పండుగకు వచ్చి మత సామరస్యానికి ప్రతీకగా అందరూ ఇక్కడికి వచ్చి రొట్టెలను పట్టుకోవడం, వారి కోరిక తీరిన తర్వాత వచ్చి రొట్టెలను వదలడం ఇది ఆనవాయితీగా మారింది. ఇది ఖచ్చితంగా పోయినసారి 2018లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి రొట్టె వదలడం జరిగింది. జనసేన పార్టీ తరఫున కూడా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందించాం. ఆయన కూడా వచ్చే సూచనలు ఉండొచ్చని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకో 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పరిశీలన చేసుకొని అదేవిధంగా
శ్రీధర్ రెడ్డి గారు అదే నారాయణ గారు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, దర్గా కమిటీ. ఆ దర్గా కమిటీ ఆధ్వర్యంలో మరోసారి కూడా ఇక్కడ పండగ జరిగేంత వరకు పర్యవేక్షణకి జనసేన పార్టీ వస్తూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన.